ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్ కి స్వాగతం. 2026 సంవత్సరంలో తెలుగు క్యాలెండర్ ప్రకారం జూలై నెలలో వచ్చే శుభకార్యాలకు శుభముహూర్తాలు అంటే వివాహాలకు, గృహారంభాలకి, గృహ ప్రవేశాలకి, ఉపనయనానికి, అన్నప్రాసనకి, అక్షరాభ్యాసానికి, నామకరణానికి, పెళ్లి చూపులకు, సీమంతాలకి, చెవులు కుట్టించడానికి, అద్దె ఇల్లు మారడానికి, వెంట్రుకలు, అన్ని రకాల శుభకార్యాలకి శుభముహూర్తాలు, తిథి వార నక్షత్రాలతో సహా ఈ వీడియోలో తెలియజేస్తాను. అలాగే మంచి రోజులు ఏమిటో, ఈ నెలలో వచ్చే పండుగలు ఏమిటో ఈ వీడియోలో తెలియజేస్తాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తారని ఆశిస్తున్నాను. మా వీడియోని మొదటిసారి చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ 2026 సంవత్సరంలో తెలుగు క్యాలెండర్ ప్రకారం జూలై నెల అనేది స్వస్తి శ్రీ చంద్రమానేన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, చేశ బహుళ పాడ్యమి తిథితో ప్రారంభమై ఆషాఢ బహుళ విద్యా తేదీ వరకు ఈ జూలై నెల ఉంటుంది. ఈ జూలై నెలలో జూలై 1వ తేదీ నుండి జూలై నెల 14వ తేదీ వరకు చేశ మాసం అనేది ఉన్నది. జూలై నెల 15వ తేదీ నుండి మనకి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. జూలై నెల 15వ తేదీ నుండి మనకి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ 2026 సంవత్సరంలో జూలై నెలలో మనకి జ్యేష్ఠ మాసం, ఆషాఢ మాసం ఈ 2 మాసాలు కూడా కలిసి ఉంటాయి. జూలై నెలలో వివాహాలకి, గృహ ప్రవేశాలకి, గృహారంభాలకి, శంకుస్థాపనలకు, ఇటువంటి శుభకార్యాలన్నిటికీ కూడా ఈ జూలై నెలలో 14వ తేదీ వరకు మాత్రమే ముహూర్తాలు ఉన్నాయి. ఆ తర్వాత జూలై 15వ తేదీ నుండి ఆషాఢ మాసం అలాగే గురుమూఢమి అనేది ప్రారంభమవుతుంది. కానీ జూలై 15వ తేదీ నుండి వివాహాలకు, గృహారంభాలకి, ఇటువంటి శుభకార్యాలకి శుభముహూర్తాలు ఉండవు. పెళ్లి చూపులకు, సీమంతాలకు, నామకరణాలకు, ఇటువంటి చిన్న చిన్న శుభకార్యాలకు మాత్రమే శుభముహూర్తాలు అయితే ఉన్నాయి. కానీ వివాహము, గృహ ప్రవేశాలు, గృహారంభాలు అటువంటి పెద్ద పెద్ద శుభకార్యాలు జూలై 13వ తేదీ లోపే చేసుకుంటే మంచిది. 2026 సంవత్సరంలో జూలై నెలలో మనకి ఎటువంటి శుభకార్యాలకు శుభముహూర్తాలు ఉన్నాయి, ఏ ఏ రోజులలో ఉన్నాయి, అవి ఏ వార తిథి నక్షత్రాల్లో ఉన్నాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. పంచాంగం ప్రకారం శుభకార్యాలకి శుభముహూర్తాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. 2026 సంవత్సరంలో జూలై నెల 1వ తేదీ వారము బుధవారము, తిథి నిజ జ్యేష్ఠ బహుళ పాడ్యమి తిథి, నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రము. రోజు వివాహాలకి, గృహ ప్రవేశాలకి, గృహారంభాలకి, నిశ్చయ తాంబూలాలకి, అన్నప్రాసనకి, నామకరణానికి, ఉయ్యలలో వేయడానికి, చెవులు కుట్టించుకోవటానికి, ఇటువంటి అన్ని శుభకార్యాలకి ఈరోజు అనుకూలంగా ఉన్నది. 2026 సంవత్సరం జూలై నెల 2వ తేదీ వారము గురువారము, తిథి విద్యా తిథి, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రము. ఈ రోజు కూడా వివాహాలకి, గృహ ప్రవేశాలకి, గృహారంభాలకి, ఉపనయనానికి, నామకరణానికి, అన్నప్రాసనకి, ఉయ్యలలో వేయటానికి, పుట్టు వెంట్రుకలు తీయటానికి, చెవులు కుట్టించుకోవటానికి, నిశ్చయ తాంబూలాలు, సీమంతానికి, వ్యాపార ప్రారంభాలకి, అన్ని రకాల శుభకార్యాలకు ఈ రోజు అనుకూలంగా ఉన్నది. 2026 సంవత్సరం జూలై నెల 3వ తేదీ వారము శుక్రవారము, తిథి విద్యా తిథి, ఉదయము 10 గంటల 15 నిమిషముల వరకు ఉన్నది. తర్వాత నుండి చవితి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజు నక్షత్రము శ్రవణ నక్షత్రము. ఈ రోజు సంకటాలను తొలగించే ఆ సంకట మోచనుని యొక్క సంకటహార చతుర్థి వ్రతము. ఈ రోజు వివాహాలకి, గృహ ప్రవేశాలకి, గృహారంభాలకి, ఉపనయనానికి, నిశ్చయ తాంబూలాలకు, అన్నప్రాసనకు, అక్షరాభ్యాసాలకు, నామకరణం, చెవులు కుట్టించుకోవటానికి, పుట్టి వెంట్రుకలు తీయడం, ఉయ్యలలో వేయటం, ఇటువంటి అన్ని శుభకార్యాలకి ఈరోజు చాలా అనుకూలంగా ఉన్నది. జూలై నెల 4వ తేదీ వారము శనివారము, తిథి చవితి తిథి, ఉదయం 10 గంటల వరకు ఉంటుంది. తదుపరి పంచమి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రము. ఈ రోజు గృహ ప్రవేశాలకి, గృహారంభాలకి, ఉపనయనానికి, వివాహాలకి, నామకరణం, అన్నప్రసనకు, నిశ్చయ తాంబూలాలకు ఈరోజు అనుకూలంగా ఉన్నది. జూలై నెల 5వ తేదీ వారము ఆదివారము, తిథి పంచమి తిథి, నక్షత్రం శతభిష నక్షత్రము. ఈ రోజు కూడా వివాహాలకి, గృహారంభాలకి, గృహ ప్రవేశాలకి, ఉపనయనాలకి, అన్నప్రసన్నలకి, నిశ్చయ తాంబూలాలతో పాటు అన్ని శుభకార్యాలకి అనుకూలంగా ఉన్నది. జూలై నెల 6వ తేదీ వారము సోమవారము, ఈ రోజు తిథి షష్ఠీ తిథి, ఉదయము 9 గంటల 10 నిమిషముల వరకు ఉన్నది. తరువాత సప్తమి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజు నక్షత్రం పూర్వభద్ర నక్షత్రము. ఈ రోజు వివాహాలకు అంత అనుకూలంగా లేదు. గృహాలకు, గృహారంభాలకు, శంకుస్థాపనలకు, ఉపనయనానికి, అక్షరాభ్యాసానికి, నామకరణానికి, మిగతా అన్ని రకాల శుభకార్యాలకు ఈరోజు అనుకూలంగా ఉన్నది. ఈ రోజు నుండి పునర్వసు కార్తె అనేది ప్రారంభమవుతుంది. జూలై నెల 7వ తేదీ వారము మంగళవారము, తిథి
సప్తమి తిథి, నక్షత్రం ఉత్తరాభద్ర నక్షత్రము. ఈరోజు తిథి నక్షత్రం బాగున్నప్పటికీ ఈరోజు మంగళవారం కాబట్టి మంగళవారాలలో శుభకార్యాలు జరుపుకోవటానికి ప్రజలు ఆసక్తి చూపరు కాబట్టి ఈరోజు అన్ని శుభకార్యాలకు అనుకూలంగా లేదు. ఈరోజు విశేషంగా త్రిలోచన వ్రతము. జూలై నెల 8వ తేదీ, వారము బుధవారము. ఈ రోజున తిథి అష్టమి తిథి, ఉదయం 7:58 వరకు ఉన్నది. తరువాత నవమి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రం రేవతి నక్షత్రము. ఈ రోజు వివాహాలకి, గృహ ప్రవేశాలకి, గృహారంభాలకి, శంకుస్థాపనలకు, ఉపనయనం, అక్షరాభ్యాసానికి, నామకరణానికి, ఉయ్యలలో వేయటానికి, నిశ్చయ తాంబూలాలకు, అన్నప్రాసనకి, అక్షరాభ్యాసానికి, వ్యాపార వ్యవసాయ పనులు ప్రారంభించుకోవటానికి. జూలై నెల 9వ తేదీ, వారము గురువారము. తిథి నవమి తిథి, ఉదయం 6:13 వరకు ఉన్నది. తరువాత దశమి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజు నక్షత్రం అశ్విని నక్షత్రము. వివాహాలకి, గృహారంభాలకి, గృహ ప్రవేశాలకి, నామకరణాలతో పాటు అన్ని రకాల శుభకార్యాలకి ఈరోజు చాలా బాగున్నది. జూలై నెల 10వ తేదీ, వారము శుక్రవారము. ఈ రోజున తిథి ఏకాదశి తిథి, రాత్రి 2 గంటల వరకు ఉన్నది. ఈ రోజున నక్షత్రం భరణి నక్షత్రము. ఈ రోజు వివాహాలకి, గృహ ప్రవేశాలకి అంత అనుకూలంగా లేదు. చిన్న చిన్న శుభకార్యాలు, సీమంతము, ఉయ్యాలలో వేయటము, అన్నప్రాసన, ఆపరేషన్, ఇటువంటి చిన్న చిన్న శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. ఈ ఏకాదశిని విశేషంగా అపర ఏకాదశిగా జరుపుకుంటాము. జూన్ నెల 11వ తేదీ, వారము శనివారము. తిథి ద్వాదశి తిథి, నక్షత్రము కృత్తికా నక్షత్రము. ఈరోజు శుభకార్యాలకి అంత అనుకూలంగా లేదు. అందుకని ఈరోజు ఎటువంటి శుభకార్యాలకి శుభముహూర్తాలు లేవు. జూన్ నెల 12వ తేదీ, వారము ఆదివారము. ఈ రోజు తిథి త్రయోదశి తిథి. ఈ రోజు నక్షత్రం రోహిణి నక్షత్రము. ఈ రోజు అద్దె ఇల్లు మారడానికి మాత్రమే అనుకూలంగా ఉన్నది. ఎటువంటి పెద్ద శుభకార్యాలకు శుభముహూర్తాలు లేవు. జూలై నెల 13వ తేదీ, వారము సోమవారము. తిథి చతుర్దశి తిథి, నక్షత్రము ఆర్ద్ర నక్షత్రము. ఈ రోజు ఎటువంటి శుభకార్యాలకు ముహూర్తాలు లేవు. జూలై 14వ తేదీ, వారము మంగళవారము. ఈ రోజున తిథి అమావాస్య తిథి. ఈ రోజు నక్షత్రం పునర్వసు నక్షత్రము. ఈ రోజుతో నిజ జ్యేష్ఠ మాసం ముగుస్తుంది. అలాగే ఈ రోజు ఎటువంటి శుభకార్యాలకి శుభముహూర్తాలు లేవు. జూలై నెల 15వ తేదీ, వారము బుధవారము. ఈ రోజున తిథి ఆషాఢ శుక్ల పాడ్యమి తిథి. ఈ రోజున నక్షత్రం పుష్యమి నక్షత్రము. ఈ రోజు నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. ఈ రోజు కూడా ఎటువంటి శుభకార్యాలకి శుభముహూర్తాలు లేవు. ఈ రోజు నుంచి ఆషాఢ స్నానం ప్రారంభం. అలాగే ఈ రోజు నుంచి వారాహి నవరాత్రులు ప్రారంభమవుతాయి. కలశము, అఖండ దీపము పెట్టుకొని పూజ చేయాలనుకునేవారు ఈ రోజే మొదలు పెట్టుకోవాలి. ఈ రోజు నుంచే గురుమూఢము ప్రారంభమవుతుంది. జూలై నెల 16వ తేదీ, వారము గురువారము. తిథి తదియ తిథి. ఈ రోజు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. ఈ రోజు విశేషంగా కర్కాటక సంక్రమణం. దక్షిణాయనం అనేది ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. అలాగే పూరి జగన్నాథుని యొక్క రథయాత్ర. ఈ రోజు కూడా ఎటువంటి శుభకార్యాలకి శుభముహూర్తాలు లేవు. జూలై నెల 17వ తేదీ, వారము శుక్రవారము. ఈ రోజు తిథి తదియ తిథి. ఉదయం 10:25 వరకు ఉంది. తర్వాత నుంచి చవితి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజు నక్షత్రం మఖా నక్షత్రము. ఈ రోజు పెళ్లి చూపులకు, అద్దె ఇల్లు మారడానికి, రిజిస్ట్రేషన్లకు మాత్రమే అనుకూలంగా ఉంది. జూలై నెల 18వ తేదీ, వారము శనివారము. తిథి చవితి తిథి. ఉదయము 8:59 వరకు ఉంది. తర్వాత నుండి పంచమి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజు నక్షత్రం పుబ్బ నక్షత్రము. ఈ రోజు కూడా పెళ్లి చూపులకు, అద్దె ఇల్లు మారడానికి మాత్రమే అనుకూలంగా ఉన్నది. జూలై నెల 19వ తేదీ, వారము ఆదివారము. ఈ రోజు పంచమి తిథి. ఉదయము 8 గంటల వరకు ఉన్నది. తర్వాత నుంచి షష్ఠీ తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజు నక్షత్రం ఉత్తరా నక్షత్రము. ఈ రోజు విశేషంగా లష్కర బోనాలు ఎదుర్కోలు. ఈ రోజు పెళ్లి చూపులకు, నామకరణానికి, అద్దె ఇల్లు మారడానికి, సీమంతం చేసుకోవటానికి, ఇటువంటి చిన్న చిన్న శుభకార్యాలు జరుపుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. జూలై నెల 20వ తేదీ, వారము సోమవారము. ఈ రోజు తిథి షష్ఠీ తిథి. ఉదయము 7:32 వరకు ఉన్నది. తర్వాత సప్తమి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజు నక్షత్రం హస్త నక్షత్రము. ఈ రోజు కూడా నామకరణానికి, అక్షరాభ్యాసాలకి, పెళ్లి చూపులకు, చిన్నపిల్లలను ఇళ్లలో వేయడానికి, సీమంతం చేసుకోవడానికి, ఇటువంటి అద్దె ఇల్లు మారడానికి, ఇటువంటి చిన్న చిన్న శుభకార్యాలు జరుపుకోవడానికి
అనుకూలంగా ఉన్నది. ఈ రోజు విశేషము కుమార షష్ఠి పుష్యమి కార్తె. జూలై నెల 21వ తేదీ వారము మంగళవారము. ఈ రోజున తిథి సప్తమి తిథి. ఈ రోజు నక్షత్రం చిత్తా నక్షత్రము. ఈ రోజు ఎటువంటి శుభకార్యాలకి శుభముహూర్తాలు లేవు. జూలై నెల 22వ తేదీ వారము బుధవారము. తిథి అష్టమి తిథి. నక్షత్రం స్వాతి నక్షత్రము. ఈ రోజు కూడా నామకరణాలకి, అద్దె ఇల్లు మారడానికి, ఉపనయనం చేసుకోవటానికి, అక్షరాభ్యాసాలు చేసుకోవటానికి, ఉయ్యలలో వేయటానికి వంటి చిన్న చిన్న శుభకార్యాలకి మాత్రమే అనుకూలంగా ఉంది. జూలై నెల 23వ తేదీ వారము గురువారము. తిథి నవమి తిథి. ఈ రోజు నక్షత్రం విశాఖ నక్షత్రం. ఈ రోజు అద్దె ఇల్లు మారటానికి, రిజిస్ట్రేషన్ చేయించుకోవటానికి అనుకూలంగా ఉన్నది. ఈ రోజు విశేషంగా బాల గంగాధర్ తిలక్ జయంతి. జూలై నెల 24వ తేదీ వారము శుక్రవారము. తిథి దశమి తిథి. నక్షత్రము అనురాధ నక్షత్రము. పెళ్లి చూపులు చూసుకోవటానికి, అద్దె ఇల్లు మారడానికి మాత్రమే ఈ రోజు అనుకూలంగా ఉంది. ఈ రోజు విశేషము శాఖావ్రత ఆరంభం. జూలై నెల 25వ తేదీ వారము శనివారము. ఈ రోజు తిథి ఏకాదశి. పగలు 12:15 వరకు ఉన్నది. నక్షత్రము అనురాధ నక్షత్రము. ఈ రోజు విశేషంగా పెద్ద ఏకాదశి లేదా తొలి ఏకాదశిగా జరుపుకోనున్నాము. ఈ రోజు కూడా ముహూర్తాలు ఏమీ లేవు. ఈ రోజు విశేషము తొలి ఏకాదశి పండుగను జరుపుకుంటారు. అలాగే ఈ రోజు నుంచి శాకాంబరి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. జూలై నెల 26వ తేదీ వారము ఆదివారము. తిథి ద్వాదశి తిథి. నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రము. ఈ రోజు అద్దె ఇల్లు మారడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. జూలై నెల 27వ తేదీ వారము సోమవారము. తిథి త్రయోదశి తిథి. నక్షత్రము మూలా నక్షత్రము. ఈ రోజు కూడా ఎటువంటి శుభకార్యాలకి శుభముహూర్తాలు లేవు. జూలై నెల 28వ తేదీ వారము మంగళవారము. తిథి చతుర్దశి తిథి. నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రము. ఈ రోజు కూడా శుభకార్యాలకి శుభముహూర్తాలు లేవు. జూలై నెల 29వ తేదీ వారము బుధవారము. ఈ రోజు తిథి పౌర్ణమి తిథి. ఈ రోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రము. ఈ రోజు నామకరణాలకి, సీమంతానికి, అన్నప్రాసనకి, అక్షరాభ్యాసాలకి, ఇటువంటి చిన్న చిన్న శుభకార్యాలకి అనుకూలంగా ఉన్నది. ఈ రోజు విశేషము వ్యాస పూర్ణిమ, ఆషాఢ పూర్ణిమ, గురు పూర్ణిమ. అలాగే 2 తెలుగు రాష్ట్రాలలోనూ, మహారాష్ట్రలో మరికొన్ని రాష్ట్రాలలో ఈ రోజు వట సావిత్రి వ్రతాన్ని జరుపుకుంటారు. జూలై నెల 30వ తేదీ వారము గురువారము. తిథి పాడ్యమి తిథి. ఈ రోజు నక్షత్రం శ్రవణ నక్షత్రము. ఈ రోజు కూడా అద్దె ఇల్లు మారటానికి, రిజిస్ట్రేషన్లు చేయించుకోవటానికి మాత్రమే అనుకూలంగా ఉన్నది. జూలై నెల 31వ తేదీ ఈ రోజు వారము శుక్రవారము. ఈ రోజున తిథి విద్యా తిథి. ఈ రోజున నక్షత్రం ధనిష్ఠ నక్షత్రము. ఈ రోజు కూడా పెళ్లి చూపులకు, అద్దె ఇల్లు మారడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. ఇవేనండి ఈ 2026వ సంవత్సరం జూలై నెలలో తెలుగు క్యాలెండర్ ప్రకారం శుభకార్యాలకు శుభముహూర్తాలు, గృహప్రవేశం, ఉపనయనం, అక్షరాభ్యాసం, చెవులు కుట్టించడం, ఉయ్యాలలో వేయటం, వివాహం, గృహారంభం, గృహప్రవేశం, శంకుస్థాపనలకు, వ్యాపార వ్యవసాయ పనులకు, అన్నప్రాసనకు, శ్రీమంతానికి, ఇటువంటి అన్ని శుభకార్యాలకు ముహూర్తాలు ఏ రోజుల్లో, ఏ తిథి, వార నక్షత్రాల్లో ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలియజేశాను. అయితే మన జాతకం, గ్రహబలం, తారాబలాన్ని అనుసరించి ముహూర్తం యొక్క సమయం అనేది మారుతూ ఉంటుంది. మీ దగ్గరలోని పండితుడిని కనుక్కొని శుభకార్యాలకు శుభముహూర్తాలని నిర్ణయించుకోండి. ఇదేనండి ఈ వీడియో. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మందికి రీచ్ అవుతాయి. మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోలు మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. ఉంటానండి.